ఫ్రెండ్స్ ఇప్పుడు భారత్ విషయంలో అమెరికా ఎందుకని మాట మార్చేసింది? అసలు ఒక్క మాటలో చెప్పాలి అంటే మొన్నటి వరకు 500% టారిఫ్ ఏసేస్తా. ఇరాన్‌తో ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో వాళ్ళకి సంబంధించి నేను 25% ఎక్స్‌ట్రా టారిఫ్ ఏస్తానంటూ చెప్పడం అయితే జరిగింది కదా! మరి సడెన్‌గా ఎందుకు భారత్ విషయంలో ట్రంప్ మాట మార్చేస్తున్నాడు అనేది గనుక చూస్తే ఇక్కడ ఒక కొన్ని విషయాలను మనం గమనిద్దాం. అదేంటి అంటే ఫస్ట్ బేసిక్ పాయింట్ ఏంటంటే పెక్స్ సిలికా. అయితే అసలు ఈ 2026లో భారత్‌కి ఏదన్నా ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ వచ్చింది. లేదా ఒక అద్భుతమైన భాగస్వామ్యం పార్ట్నర్‌షిప్ వచ్చింది అంటే అది పక్స్ సిలికా అన్నమాట. సిలికా అనేది ఏంటంటే ఇప్పుడు ప్రెజెంట్ లేటెస్ట్ ఏదైతే నడుస్తోందో అంటే ఉదాహరణకి మనం గమనించినట్టయితే ఆహ్, ఇప్పుడు కార్స్‌లో సెమీ కండక్టర్స్ కానివ్వండి, లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, లేకపోతే ఎనర్జీస్ కానివ్వండి, ఏది ఇప్పుడు ఏ ఫ్యాక్టరీ ముట్టుకున్నా, ఏ రకంగా ఏ పని చేద్దామన్నా కూడా కావాల్సింది సిలికానే. సో, ఇప్పుడు అసలు ట్రంప్ ఎలాగా భారత్ కాళ్ళ దగ్గరకొచ్చాడు, ఎలా కాళ్ళ బేరానికొచ్చాడంటే, బోర్డ్ ఆఫ్ పీస్ అని ఇప్పుడు కొత్తగా ఒక ఒక బోర్డ్‌ని ఏర్పాటు చేస్తున్నాడనమాట. ఎవరు? ట్రంప్. అదేంటంటే గాజా, ఇజ్రాయెల్‌కి మధ్య ఒక శాంతి ఆహ్, నెలకొల్పడానికి, అలాగే గాజా మొత్తం అంతా కూడా అతలాకుతలం అయిపోయింది కదా! మొత్తం అంతా ఆ ప్లేసే తునాతునకలుగా అయిపోయింది. మొత్తం యుద్ధాలు అన్నీ కూడా చూసుకున్నట్టయితే. అయితే ఇప్పుడు ఆ గాజా పునరుద్ధరించడానికి కోసం ఒక బోర్డ్ అయితే పెట్టింది. బోర్డ్ ఆఫ్ పీస్ అని అంటే శాంతి పథం అన్నట్టుగా అన్నమాట. అయితే దానికి ప్రధానమంత్రి మోదీని చాలా స్పెషల్ ఇన్విటేషన్ ఇవ్వటం జరిగింది. అంతే కాకుండా రష్యా అధ్యక్షుడు పుతిన్‌ని కూడా దీనికి పిలవటం జరిగిందనమాట. అంటే ఇక్కడ మీకు మ్యాటర్ అర్థమైంది కదా! ఏంటంటే ఇప్పుడు మొన్న డెన్మార్క్ ఇష్యూ కానీ, అంతకు మునుపు వెనిజులా ఇష్యూ కానీ, టారిఫ్స్ ఇష్యూ కానీ వీటన్నిటిని మనం చూసినట్టయితే ట్రంప్‌కి మొత్తం ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత వచ్చింది. అంతేకాదు ఇప్పుడు ప్రజలు కూడా సొంత ట్రంప్ పార్టీకి వ్యతిరేకంగా మారిపోతున్నారనమాట. సో, ఈ నేపథ్యంలో భారత్‌కున్న విలువ ట్రంప్‌కి తెలిసింది. ఎందుకనంటే చాలా యూరోపియన్ నేషన్స్, కొన్ని నాటో దేశాలు, కొన్ని గల్ఫ్ దేశాలు, మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లైక్ యూఏఈ ఇవన్నీ కూడా భారత్ వైపు మొగ్గు చూపుతున్నారు. అంతేకాకుండా భారత్ 4థ్ లార్జెస్ట్ ఎకానమీ ఆఫ్ ది వరల్డ్. సో, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు తనకి సపోర్ట్ కావాలి. అందుకనే సడెన్‌గా మాట మార్చేసి పక్స్ సిలికా అనే ఒక గొప్ప ప్రాజెక్ట్‌లో మన భారత్‌ని యాడ్ చేయడము. అంతేకాకుండా మొన్న ఈ మధ్యన జరిగిన ఐసీఐసీఐ సదస్సులో కూడా మన భారత్‌కి సంబంధించి చాలా అద్భుతమైన వ్యాఖ్యలు మాట్లాడారనమాట. అమెరికాకి సంబంధించిన కొంతమంది ట్రేడ్ మినిస్టర్స్. భారత్‌తో మాకెంతో అద్భుతమైన రిలేషన్స్ ఉన్నాయి. ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య ఎప్పుడూ కూడా విభేదాలనేవి, మాట పట్టింపులనేవి వస్తాయి కానీ, వాళ్ళిద్దరూ ఎప్పటికీ శత్రువులు కాదు. వాళ్ళెప్పటికీ మిత్రులే అని చెప్పేసి ట్రంప్ అలాగే మోడీ మధ్య రిలేషన్ చూపిస్తూ, పాకిస్తాన్ లాంటి చెత్త దేశంలో మాకు అంటే చెత్త దేశం అని డైరెక్ట్‌గా చెప్పలేదు కానీ, పాకిస్తాన్‌తో మాకు ఎటువంటి సంబంధాలు లేవు. పాకిస్తాన్‌లో మేము కూడా పెట్టుబడులు లేదా ఇంక వేరే ఏదైనా చేయాల్సిన అవసరమూ లేదు అంటూ కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు. మరి మొన్నటి వరకు పాకిస్తాన్‌ని దగ్గరకు తీసుకొచ్చి ఒక చిన్న కుక్క పిల్లలాగా తలదువ్విన అమెరికా ఇప్పుడు ఎందుకు సడెన్‌గా మాట మార్చిందంటే మన భారత్ నిలకడగా తీసుకునే నిర్ణయాల వల్ల. అంతేకాకుండా ఇప్పుడు ఊహించని పెద్ద మార్పులైతే చోటు చేసుకుంటున్నాయి ఫ్రెండ్స్. అది మనం చూద్దాము. అయితే ఇప్పుడైతే మాత్రం మోదీని అక్కడ ఈ గాజా బోర్డ్ ఆఫ్ పీస్‌కి రమ్మని చాలా బలవంత పెడుతుంది అమెరికా. దానికి తగ్గట్టుగా భారత్‌ని పొగడ్డము, మోదీ గారిని పొగడ్డము ఇంకా రకరకాలుగా జరుగుతుందనమాట. ఈ వీడియో గనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.